చిన్న దారి సమస్యనే కావచ్చు. కాని ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య ఏర్పడిన ఈ దారి వివాదం ఘర్షణ వాతావరణానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ఫిర్యాదు వచ్చినప్పుడు ఆదిలోని అధికారులు పరిష్కారం చూపితే సరిపోతుంది. లేదంటే ఈ సమస్య ఎంత దూరమైనా పోవచ్చు. జలదంకి మండలం చిన్నక్రాకలో రమణయ్య, అంజిరెడ్డి అనేవారు ఇరుగు పొరుగున నివసిస్తున్నారు. అక్కడ రమణయ్య అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఇల్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటికి పక్కనే నివసిస్తున్న అంజిరెడ్డి ఇరువైపుల దారి లేకుండా ఇబ్బంది పెడుతున్నాడని రమణయ్య వాపుతున్నారు. మంగళవారం కావలిలోని జర్నలిస్టు క్లబ్లో మీడియా ముందు రమణయ్య, ఆయన కోడలు వెంకటరత్నం వారి సమస్యను చెప్పుకున్నారు. పోలీస్ స్టేషన్లో తహసీల్దార్కు, ఎంపీడీఓకు, పంచాయతీ కార్యదర్శికి, కలిగిరి సీఐకి ఇలా ఎంతో మందికి ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని వారు వాపోతున్నారు. విచారణకు వచ్చిన ఎస్ఐ ముందే తలకాయ తీసేస్తా అంటూ అంజిరెడ్డి బెదిరించాడని రమణయ్య తెలిపారు. పంచాయతీకి చెందిన స్థలంలో తాము రాకపోకలు సాగిస్తున్నామని, అంజిరెడ్డి తన అవసరాలకు ఆ స్థలాన్ని వాడుకుంటూ తమను ఆ దారిలో నడవకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోయారు. నా పేరు వెంకటరత్నం. ఈయన మా మామయ్య గారు. మేము చిన్నక్రాకలో ఉంటున్నాము. అక్కడ మాకు ఒక 40 ఎకరాల స్థలం ఉంది. ఆ 40 ఎకరాల స్థలం ముందు 10 ఎకరాలతో వేరే వాళ్ళు అంజిరెడ్డి గారని ఇల్లు కట్టుకున్నారు. పక్కన వచ్చేసి పంచాయతీ స్థలం ఉంది. అంటే మా ఇంటికి పోవడానికి మధ్యలో దోవ. ఆ దోవలో వాళ్ళు ఏం చేశారంటే సెప్టిక్ ట్యాంక్ కట్టుకొని మోటార్ బిగించుకొని బట్టలు తుక్కుంటూ, అంట్లు తోముకుంటూ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇవి ఆ ఫొటోసు. నిన్న కూడా మేమంతా క్లీన్ చేస్తుంటే వాళ్ళు అప్పుడు కూడా అంట్లు తోముకుంటూ, అసలు కనీసం ఆ వాటర్ కూడా మేము చిమ్ముతున్నామని కూడా లేకుండా ఆ వాటర్ కూడా అంతా ఇటు వచ్చే మా ఇంటి మీదకి వచ్చేటట్లు చేస్తున్నారు. వాళ్ళని చూసి పక్కనున్న వాళ్ళు కూడా కారు అడ్డం పెట్టి ఆ స్థలం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్స్ వేయడం, డైపర్స్ వేయడం అన్నీ వేస్తూ ఉన్నారు. అడిగితే మీరు వెళ్ళి కేసు పెట్టుకుంటారా, ఏమేమి చేసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి మేము ఫస్ట్ జలదంకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ మేడం వచ్చారు. మేడం వచ్చినప్పుడు చెప్పారు తీసేయమని. మళ్ళీ మేడంకి ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వమన్నారు. నేను వెళ్ళి మార్చి 2వ తేదీ పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు ఎంపీటీసీ యల్మందారెడ్డి గారు కూడా మాట్లాడారు. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నారు. సార్ ఆ రోజు చాలాసేపు చూసాం కానీ ఆయన రాలేదు. తర్వాత మేము కాల్ చేసాము. కాల్ చేస్తే మీరు ఏమైనా చేసుకోండి, మీకు చేతనైంది చేసుకోండి, కేసు పెట్టుకోండి, కావాలంటే కోర్టులకు వెళ్ళండి, ఎవరైనా పై అధికారులు వస్తే మేము సమాధానం చెప్తాము అని అన్నాడు ఆయన. నేను నిన్న సిఐ సార్కి ఫోన్ చేశాను. సార్ చేస్తే ఇలా జడ్పీటీసీని వాళ్ళకి చెప్పండమ్మా, ఎంపీడీఓకి కూడా ఇవ్వండి అన్నారు. నేను ఎంఆర్ఓకి, ఎంపీడీపీకి అందరికి కూడా కంప్లైంట్స్ ఇచ్చున్నాము. కాబట్టి మాకు త్వరగా న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కారు వెనక్కి పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అయిపోయిన ఒక అరగంట కానీ 1 అవర్ తర్వాత కానీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఆ కారు దోవకి అడ్డం పెడుతున్నారు. కాబట్టి మా స్థలంలోకి వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రమణయ్య, చిన్నక్రాక గ్రామం, జలదంకి మండలము. 20 సంవత్సరాలైంది స్థలం కొని, ఇల్లు కొని, పాతిళ్ళు కొన్నాను సార్. కొని 20 సంవత్సరాలైంది. అతను మధ్యలో మా ఇంటి పక్కన అంజిరెడ్డి ఆయన మమ్మల్ని ఆ దోవల నుంచి ఇంట్లోకి పానీకుండా అడ్డగించుకుంటున్నాడు. అది పంచాయతీ స్థలం అని రికార్డులో వచ్చి ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి చూశారు. ఎంపీటీసీకి అందరికీ చెప్పినాను, పెద్ద పంచాయతీ ప్రెసిడెంట్కి వాళ్ళందరికీ. అదే ఎస్ఐ వచ్చి కూడా చూసి అంతా ఇది చేసి మీరు వాళ్ళు అంతా ఇది చేసుకోండి, గుడ్లు ఉతకబాకండి, దాంట్లోనే ఆ దోవలోనే సెప్టిక్ ట్యాంక్ కూడా వేసి ఉన్నాడు. వేసి ఉండి ఇంకా వాళ్ళు అదేమనంటే సాగలన కొడతా అని చెప్పని పైకి కొట్టడానికి వస్తున్నారు. అందుకని నేను ఇది చేస్తున్నాను. ఆ పక్క దోవ బండి పోయే దోవ బిగించిండు, ఈ పక్క వాళ్ళు బిగించారు, ఈ పక్క ఇది సెప్టిక్ ట్యాంకు కుళాయి అన్నీ వేసి పోకుండా అటగించుకొని నన్ను ఇది ఇబ్బంది పెడుతున్నారు. అది ఎస్ఐ కూడా వచ్చి ఎస్ఐ ఏఎస్ఐ అందరూ వచ్చి చూసి ఆ రోజే నీ తలకాయ చేస్తానని చెప్పి ఎస్ఐ ముందర కూడా అన్నాడు. అంటే ఆమె తీయని చెప్పని నన్ను ముందుకు దోస్తే అప్పుడు ఆమె గమ్ముగా అయిపోయిండు. అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. పోయే దావా ఈ మనుషులు పోయేదానికి పక్క దోవ 2 దోవలు మాకు ఏదో న్యాయం చేస్తే మేము ఏదో రజకులము ఏదో ఇది పోతాం. మేము తగాదలకి కూడా మాకు బలేదు. ఏదో న్యాయం చేసి మాకు మా దోవలు మాకు ఇప్పించే మార్గం చేయండి. ఇది అది.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.